సో నా కొరకే, నా కుటుంబం కొరకు నువ్వు మరణించి ఉన్నావు దేవా. నీ వల్ల మాత్రమే నాకు జయము, నీ వల్ల మాత్రమే నాకు రక్షణ దేవా. నీ సిలువలో మాత్రమే నా దెబ్బలకు స్వస్థత దేవా. నీకే వందనాలు అని స్తుతిద్దామని మన నోటి విప్పి శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. చెప్దామండి, స్తుతిద్దాం. మీ నోర్లు విప్పి స్తుతించండి. దేవా నీకు వందనాలు, ఇంతవరకు నన్ను నడిపిస్తున్నావు, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మన నోర్లు విప్పి స్తుతిద్దామండి. దేవా నీకు వందనాలు, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు, నీకు వందనాలు. దేవా ఈ నెలంతా మాతో ఉన్నావు, నీకు వందనాలు. దేవా మా ఈ జీవిత నావలో మమ్మల్ని నడిపిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని సంరక్షిస్తున్నావు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలని దేవునికి చెప్దాం. మన నోర్లు విప్పి గట్టిగా దేవుని స్తుతిద్దామండి. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు. అందరము కలిసి నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా. అడగండి, మీ జీవితంలో ఎలాంటి స్థితి ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మాత్రమే మార్చగలడు. నువ్వు లోతైన జలముల్లోకి నువ్వు వెళ్ళినా కూడా నిన్ను చేయిపెట్టి పైకి లేవనెత్తను కలిగిన వాడు మన దేవుడు మాత్రమే. అడగండి, దేవా నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇవయ్యా. దేవా నువ్వు మాత్రమే నా స్థితిని మార్చగలవు, నా పరిస్థితిని మాత్రమే నువ్వు మార్చగలవు అని దేవుని అడుగుదాం. దేవా నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. నేను పడిపోయానేమో, లోక
లోకంలో నశించిపోతున్నానేమో దేవా, నీ చేయి పట్టి నన్ను లేపయ్యా, నీ చేతితో నన్ను దేవా పైకి లేపి నీ బిడ్డగా నన్ను చేర్చుకో దేవా. ఈ లోకంలో నేను పడకుండా ఫలించలేని చెట్టుగా ప్రభా నా జీవితం లేకుండా నన్ను నడిపించు అని దేవుని అడుగుదాం. అందరము కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడదాం. దేవా నీకు వందనాలు దేవా, నా జీవితాన్ని నడిపించు దేవా. ఇంతవరకు నా సొంత జ్ఞానంతో నేను నడుస్తున్నానేమో, లోకంలో ప్రభా ఉన్న వాటి కొరకు నేను పరిగెడుతున్నానేమో, కానీ ప్రభా ఈ రోజు నుంచి నీ వెంట నేను పరిగెట్టాలి, నీ కొరకు నేను ప్రభా ప్రయాసపడాలి అని దేవునితో మాట్లాడదాం. అడగండి, మీ పరిస్థితి ఎలా ఉన్నా మార్చే దేవుడు, మీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభా నన్ను విడిపించే దేవుడవు నీవు మాత్రమే. దేవా నిన్నే నేను నమ్ముకున్నాను, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నీలో ఉండాలి, నీలో బలపడాలి, నా కుటుంబంలో ఎవ్వరు నశించిపోవడానికి వీలు లేదు అని దేవునితో మాట్లాడండి. మనం మాట్లాడితే మాత్రమే మన స్థితి మారుతుంది. మనం దేవుణ్ణి అడిగితే మాత్రమే మన పరిస్థితులు మారుతాయండి. మనం మౌనంగా నుంచుంటే మనకి ఏది రాదు, మన స్థితులు మారవు, మన సమస్యలు పోవు. దేవుని స్తుతించండి. దేవుని స్తుతిస్తే స్తుతిని స్థితిని మారుస్తుంది. దేవుడు మన మధ్యన ఉన్నాడని నమ్మండి, ఆయన ఆత్మ మన మధ్యన ఉందని నమ్మండి. దేవునితో మాట్లాడండి. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా, ఇంతవరకు మమ్మల్ని నడిపించావు నీకు వందనాలు, ఇంతవరకు మమ్మల్ని పోషించావు నీకు వందనాలు దేవా. ఇకను మేము ఎలాంటి గడ్డు పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నువ్వే మమ్మల్ని నడిపించు, నువ్వే మమ్మల్ని విడిపించేవాడు దేవా. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడవు, బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడవు దేవా. నీకు సమస్తము సాధ్యమే అని దేవునితో మాట్లాడదాం. స్తుతించండి, స్తుతులపై ఆసీనుడండి. అంత గొప్ప దేవుని పెట్టుకొని మనం ఇంత మౌనంగా ఉండకూడదు. స్తుతించండి, మీ నోర్లు విప్పి దేవా నీకు వందనాలు అని చెప్పండి. స్తుతించండి, స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవుని ఆరాధించుకుందాం, మన మనస్సులతో ఆరాధించాలి. మన నోటి ద్వారా కాకుండా మన మనస్సు దేవునికి అప్పగించుకుందాం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. మనం ఎంత రెడీ అయ్యి వచ్చినా కానీ దేవుడు మన మనస్సును చూస్తున్నాడు. నీ మనస్సు ఎలాగుంది ఒకసారి పరీక్షించుకుందాం. దేవా నువ్వే నన్ను నడిపించు అని దేవుని అడుగుదాం. సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. శబ్దమండి. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చెప్దామండి దేవునితో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీతోనే ఉంటాయ్యా. నేను నిన్ను విడిచిపెట్టి పోను దేవా. లోకము శరీరము ఈ ఆశలు నాకేమీ అవసరం లేదు, నీకు లోబడి నేను జీవిస్తాను అని నిర్ణయం తీసుకుందాం దేవా. నీకు మాత్రమే నేను లోబడతాను, నీ మాటలు మాత్రమే నేను వింటాను, నీతో మాత్రమే నేను ఉంటాను అని దేవునితో చెప్దాం. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అవునయ్యా, అందరూ
నన్ను విడిచిపెట్టిన నువ్వు ఉంటే నాకు చాలు దేవా. నరులందరూ నన్ను నిందించిన, అవమానించిన, నన్ను విడిచిపెట్టిన దేవా నువ్వు ఉంటే నాకు చాలు అని దేవునితో మాట్లాడదాం. అందరూ నాకు విరోధంగా లేచిన, నా ఐశ్వర్యం అంతా నేను కోల్పోయినా కూడా నేను నీతోనే జీవిస్తాను, నీతోనే నడుస్తాను దేవా, నువ్వు ఉంటే నాకు చాలు అని దేవునితో చెప్దామండి. ఇంతవరకు మనం ఎలాగా బ్రతికేమో మనము వదిలేద్దాం. ఇప్పటి నుంచి దేవునికి నచ్చినట్టుగా దేవుని బిడ్డగా మనము బ్రతుకుదాం చెప్దామండి. బయలులో పరుండ జయున్ శాంతి జలము చెంత నడిపించును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. చెప్దామా? యేసు చాలును, అందరం కలిసి గట్టిగా యేసు చాలును, ఉంటే చాలు అని గట్టిగా చెప్దాం. ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అవునయ్యా, నువ్వు ఉంటే మాకు చాలయ్యా, మాకేది అవసరం లేదు. ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నా కూడా ప్రభా నువ్వు లేని జీవితం వ్యర్థము, నువ్వు లేని జీవితం ప్రభా సున్నా అని నువ్వు మాట్లాడుతున్నావు దేవా. నువ్వు లేకపోతే మేము ఏది చేయలేము దేవా. నీ శక్తి లేకపోతే, నీ ఆత్మ నడిపింపు మాతో లేకపోతే ప్రభా ఈ లోకంలో మేము ఏది జయించలేము దేవా. ఎలాంటి పరిస్థితిలో మేమున్నా ప్రభా నువ్వే మమ్మల్ని నడిపించు దేవా. అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా కూడా నువ్వే మమ్మల్ని నడిపించు. నువ్వు మాతో ఉన్నావని నమ్ముతున్నామయ్యా దేవా. నువ్వు మాతో ఉంటే మాకు ఎవ్వరూ అవసరం లేదయ్యా. అందరూ అవమానించిన, నిందించిన ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడవు, క్షమించే దేవుడవు. అడుగుదామండి మన ప్రతి పాపాన్ని దేవుని క్షమించమని అడుగుదాం దేవా. నా నోటి ద్వారా, నా కంటి ద్వారా, నా తలంపు ద్వారా నేను ఏదైనా పాపం చేస్తుంటే నన్ను క్షమించు దేవా. తెలిసి తెలియక నేను ఎవరైనా దూషించున్నా, ఎవరిమైనా ప్రభా నేను మాట్లాడుకుంటున్నా ప్రభా నన్ను క్షమించు దేవా. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు దేవా. నీ బిడ్డగా నేను మారాలని, నీ బిడ్డగా నేను నడవాలని ఆశపడుతున్నాను దేవా. నన్ను మార్చు, నీ అగ్నితో నన్ను కాల్చు అని దేవుని అడగండి. మీ నోర్లు విప్పి దేవుని అడగండి. మనం మాట్లాడినప్పుడు మాత్రమే మన స్థితిగతులు మారుతాయండి. అడగండి దేవుణ్ణి. దేవా నీకు వందనాలు, ఇంతవరకు నడిపించావు, నీకు వందనాలు. ఇంకా నువ్వు నన్ను బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు దేవా. నీ కొరకే నేను జీవించాలని ఆశపడుతున్నాను. నీకు విరోధంగా ఉన్న ప్రతిదీ నేను విడిచిపెడతాను దేవా. నీకు ఇష్టం లేనిది నేను ఏది చేయను. నా మాట కూడా నీకు ఇష్టకరంగా మార్చుకో దేవా. నా తలంపులు కూడా నీకు ఇష్టకరంగా మార్చుకో. నీ కొరకు మాత్రమే నేను ఆలోచించాలి, నీ కొరకు మాత్రమే నేను మాట్లాడాలి దేవా. నేను చేసే ప్రతి పనిలోనూ నువ్వు ఉండాలయ్యా. నువ్వు లేకపోతే నా జీవిత నావ ముందుకు వెళ్ళదు దేవా. నువ్వు నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు. నువ్వే మా కుటుంబానికి అధిపతిగా ప్రభా మమ్మల్ని నడిపించు అని దేవుణ్ణి అడుగుదామండి. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నీకే చెల్లించుకుంటున్నాం అయ్యా. గొప్ప దేవుడవు, సింహాసనాసీనుడవు, నీకు వందనాలు దేవా. ఆకాశము నీ దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేలాది దూతల చేకొని ఆడబడుతున్నారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దామండి అయ్యా. ఇంతవరకు మా స్తుతులతో ప్రభా నిన్ను ఘనపరిచాము దేవా. ఇకను మీరు ఘనత వహించండి దేవా. మా మధ్యన మీరున్నారు, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని అందరూ, మా మనస్సులను నువ్వు ఎరిగిన దేవుడవు, మా తలంపులను ఎరిగిన దేవుడవు దేవా. ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, కాపాడావు. ఎవరికి లేని స్థితిని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ఎంతోమందికి రోజు ఇలా నిన్ను స్తుతించే భాగ్యం లేదు. ఎన్నో ప్రదేశాల్లో నీ ఆలయాలను కూలగొడుతున్నారు. ఎన్నో ప్రదేశాల్లో దైవజనుల మీద
దాడులు జరుగుతున్నాయి, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. అయినా ప్రభువా మాకు ఎంత సురక్షితంగా నేను ఆరాధించుకోవడానికి మాకు ఒక స్థలం ఇచ్చారు, నీకు వందనాలు దేవా. ఎంతో మందికి భాగ్యం లేదు, ఎంతో మంది రోధిస్తున్నారు, బాధపడుతున్నారు దేవా. రోడ్ల మీద నీ సేవ చేస్తున్నారు, కాలి నడక మీద నీ సేవ చేస్తున్నారు దేవా. అటువంటి భాగ్యము మాకు దయచేయ దేవా. ఇంత సురక్షితంగా మమ్మల్ని కాచి కాపాడి ఎన్ని యుద్ధాలు జరిగినా ఏది జరిగినా మా యొద్దకు ఏది ముట్టకుండా ప్రభా నువ్వు కాచి కాపాడుతున్నావు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి దేవా. నీ వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మాతో ఉండండి, నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి దేవా. ఈ ఆరాధన అంతట్లో మీరే ముందుండి నడిపించి మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా రానయ్యున్న ప్రతి ఒక్కడు బిడ్డను ప్రభా క్షేమంగా మీరే తీసుకురండి. మరి రాలేని వారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి ఇంట్లో గృహాల్లో ప్రభా నిన్ను విడిచి నీకు సమయం ఇవ్వకుండా ప్రభా లోకంలో నశించిపోతున్న బిడ్డల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి దేవా. నీ విలువ తెలుసుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయ దేవా. నీ గొప్ప ప్రభా నీ త్యాగము వల్ల ప్రభా మాకు రక్షణ వచ్చిందని మేము జ్ఞాపకం చేసుకోవాలయ్యా. దినదినము నీలో మేము బలపడాలయ్యా దేవా. నీ త్యాగాన్ని మేము మర్చిపోకూడదయ్యా. నువ్వెంతో శ్రమపడి ప్రభా రాజు అయినప్పటికీ తండ్రి మా కొరకు తగ్గించుకొని కుమారునిగా ఒక మనిషిగా బ్రతికి ప్రభా మా కొరకు ప్రభా నువ్వు అనేక దెబ్బలు తిని ఎంతో బాధపడి మాకు రక్షణ తీసుకురావాలని ప్రభా మా పాపాల నిమిత్తము మీరు మరణించి ఉన్నారు, తిరిగి లేచి ఉన్నారు, మరలా మీరు రానై ఉన్నారు ప్రభా. మీరు అక్కడ కొరకు మేము ఎదురు చూసే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి. అలాగే తండ్రి మమ్మల్ని అందరినీ ఇంకనూ బలపరచండి దేవా. ఈరోజు వాక్యం విత్తుతుండగా ప్రభా ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రభా మేము విని విడిచిపెట్టేటట్టు కాకుండా మా బ్రతుకులను మార్చుకోవడానికి సహాయం దయచేయమని ఆరాధన ఆది నుంచి అంతిమ వరకు ప్రభా మీరే ముందుండి నడిపి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మనం ఒకసారి బైబిల్ మీటర్ ఒకసారి చూద్దాం. ఓకే, లాస్ట్ వీక్ మొత్తం టిక్లు ఎవరికైనా పడ్డాయా? పడ్డాయని వాళ్ళు చేతులు చూపించవచ్చు. ఓకే, ప్రతిరోజు మనం ఓకే అందరు సెట్ అయ్యారు కదా? ఓకే, ప్రతిరోజు మనం వాక్యం చదవాలని చూసుకుంటాం. ఆ చేతులు ఎత్తిన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ప్రతిరోజు మందు కూడా మిస్ అవ్వకూడదు అని మనం చూసుకోవాలి. ఇంకా చాలామంది రాలేదు. ఏమై ఉండొచ్చు అంటే చర్చ ఏమన్నా ముందు స్టార్ట్ చేస్తున్నామా లేకపోతే ఏంటి?
ఓకే. దీనికి మనం ఏం చేద్దాం? సొల్యూషన్ ఎవరికన్నా తెలుసా? అంటే ఏం చేస్తే అందరూ త్వరగా రాగలరు అనేది? ఓకే, ప్రార్థన చేయాలి. లేదా మనం 12కి స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా, అప్పుడు అందరూ కరెక్ట్గా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు 1కి వస్తారు. అది కూడా కరెక్టే. 12కి స్టార్ట్ చేస్తే వాళ్ళు 1కి రావచ్చు. అంటే విషయం ఏంటంటే లేట్గా స్టార్ట్ అవ్వడం కాదు, అలా ఫిక్స్ అవుతారన్నమాట. అంటే మెసేజ్ టైంకి వెళ్తే సరిపోద్ది అన్నట్టు. కాబట్టి మనం దానికి సొల్యూషన్ ఏం చెప్పలేం. అంటే ఇన్ని సంవత్సరాలు ఏమైంది, అలవాటు అయిపోయింది అనమాట. అలవాటు అయిపోయి అట్లా సడన్గా త్వరగా రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మైండ్కి ఎక్కదు, కష్టంగా ఉంటుంది అన్నమాట. గట్టిగా చెప్తే ఏమైద్ది, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తూ ఉంటారు. అందుకు మనం కూడా ఏం చెప్తాం, మన డ్యూటీ మనం చెప్పడం. విన్నారు అంటే దేవుడు దీవిస్తాడు, మా చేతుల్లో ఉండదు. కాబట్టి మేము చెప్పేది కూడా మా ఇంటికి త్వరగా రమ్మని కాదు కదా, చర్చికి త్వరగా రమ్మని చెప్తున్నాం. కాబట్టి అందరం గమనించి త్వరగా రావడానికి ట్రై చేద్దాం. ఒక లేటుగా వచ్చే వాళ్ళకి మనం చెప్పడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే లాస్ట్లో చెప్పడానికి మనకు కుదరట్లేదు. ఒకవేళ కుదిరితే చెప్దాం. అక్క మీరు చెప్పండి, మీరు అనౌన్స్మెంట్కి చెప్తారు కదా. అందరూ త్వరగా రండి, జస్ట్ అట్లా గుర్తు చేయండి. లేకపోతే ఎవరో ఒకరు గుర్తు చేస్తాం. ఎంతమంది చెప్పినా పర్లేదు, ఎందుకంటే లేట్గా వచ్చేవాళ్ళు దీని తర్వాతే వస్తున్నారు కాబట్టి మనకి చెప్పడం అవ్వట్లేదు. ఓకే, మనం ఇవ్వటం గురించి మనం ఈ మధ్య చూడలేదు కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకే, స్లైడ్ వచ్చింది, అందరు రెడీగా ఉండండి. ఇంతకీ అంటే మనం డబ్బులు ఇవ్వటం గురించి నేర్చుకుంటున్నాం. చర్చిలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పకపోతే తెలీదా అనుకుంటారు. సరే, టయానికి రావాలని ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. కానీ ఎంతమంది వస్తున్నారు? ఇది కూడా అంటే మీలో చాలామంది ఇంతకుముందు ఇది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకు వస్తున్నారు? ఆత్మ ద్వారా ప్రేరేపించబడ్డారా? కాదు. ఇక్కడ మనం చెప్పడం స్టార్ట్ చేసాం. చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కొంతమంది త్వరగా వస్తున్నారు. అంతే, అర్థమైంది కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అంటే ఇక్కడ టయానికి రావటం, దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ చెప్పటం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కొంతమంది త్వరగా రావడం స్టార్ట్ చేశారు. అంటే ఏంటి తెలుసు, కానీ మనకు అది లోపలికి వెళ్ళలేదన్నమాట. అట్లనే మనం డబ్బుల గురించి ఎందుకు మాట్లాడతాం చర్చిలో? అందరు జాగ్రత్తగానండి, చాలా ఇంపార్టెంట్ ఇది. డబ్బుల గురించి మనం ఎందుకు మాట్లాడతాం? మాకు అవసరం ఉందని కాదు, మనం ఇవ్వటం నేర్చుకోవడం ద్వారా మనం దీవించబడతామని మాట్లాడుకుంటాం అన్నమాట. కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది, అడగకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారు కదా, అడిగితే ఇంకా మీకు ఏదో అవసరం ఉందని అడుగుతున్నారు, అడగకపోతే ఇస్తారు, అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటారు. దానికే ఉదాహరణకి ఏం చెప్పాను నేను, టైంకి మనం రావాలి అని ఎట్లా చెప్తున్నామో, చెప్పడం వల్ల మనకి ప్రేరేపణ వచ్చి మనం ఎట్లా వస్తున్నామో. ఇంకోటి ఏంది, వాక్యం కూడా రోజు చదవాలని మనం స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంటాం. ఆ చెప్పడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య చదవటం మొదలు పెడుతున్నారు అన్నమాట. అట్లనే చెప్పకపోతే తెలుస్తుంది కదా, తెలుసుకుంటారు కదా అంటానికి లేదు. చెప్పేదే ఎందుకు, మనకు తెలిసింది మన హృదయంలోకి వెళ్తుందని మళ్ళీ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అంతేగాని చర్చిలో డబ్బులు అవసరం అని కాదు, అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇవ్వటం ద్వారా మనం దీవించబడతాం, అంతేకాదు. కానీ
ఇతరులు కూడా దీవించబడతారన్నమాట. కాబట్టి ఎప్పుడైనా డబ్బుల గురించి చెప్పినప్పుడు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని చర్చిలు ఉంటాయి నిజంగానే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుదామని దాని గురించి చెప్పే చర్చిలు కూడా ఉన్నాయి. అది మనకు తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు కావాలని చెప్తున్నారా లేకపోతే మన కోసం చెప్తున్నారా అనేది మనకు జ్ఞానం ఉండాలి. మన జ్ఞానం లేకపోతే ఏమనుకుంటావు, అన్ని చర్చిలు ఒకటి డబ్బుల గురించి ఎత్తంగానే అది అసలు మంచి చర్చి కాదు అని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనం వివేకంగా ఉండి ఏది మంచిది చెడ్డదని మనం ఆలోచించుకొని గమనించాలన్నమాట. ఓకే, ఈరోజు చిన్నది చూద్దాం. మళ్ళీ ఎవరు హట్ అవ్వకండి, ఎవరు ఫీల్ అవ్వకండి. మనం మాట్లాడుకోవాలి కాబట్టి అన్నీ మాట్లాడుకుంటాం అనమాట. ఒకవేళ చెప్పకపోతే ఏమైద్ది, మీకు ఎవరికి తెలీదు, అదంతే గుడ్డితనంలోనే ఉంటాం అన్నమాట మనం. అయితే చిన్న వచనం చూద్దాం ఈరోజు. లేవికాండం 22:20 చూద్దాం. 22:20. దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఓకే, అది మళ్ళీ చదువుదాం. దేనికి కళంకం ఉండునో దానిని అర్పింపకూడదు. ఓకే, అందరికి వినిపించింది కదా. ఏదన్నా అంటే అర్పణలు అర్పించేటప్పుడు డిఫెక్ట్ ఉండకూడదు దానికి. అంటే ఏమర్థమైంది అంటే ఏదన్నా మేకను అర్పించేటప్పుడు దానికి కుంటిది, గుడ్డిది, కళ్ళు పోయినాయి లేదా జబ్బు పట్టింది ఇలాంటివి అర్పించకూడదు అన్నమాట. అర్పించకూడదని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఓకే, అక్కడ అందరికి కనిపిస్తుంది కదా చూడండి. దేనికిని కలంకం ఉండునో దాన్ని అర్పించకూడదు. ఓకేనా, బ్లూగా పడుతుంది కదా, అది మీ పక్షముగా అంగీకరించబడదు. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నాం అంటే కొంతమంది కొన్నిసార్లు చినిగిపోయినవి నోట్లు, బొక్కలు పడ్డ నోట్లు వేస్తారన్నమాట. ఓకేనా, అంటే తెలియక వేస్తారు. చిన్నప్పుడు నేను కూడా వేసి ఉండొచ్చు. అందరికి వినిపిస్తుంది కదా. ఇంట్లో చెల్లని నోటు పట్టుకుంటారు లేదా ఎక్కడ తీసుకోవట్లేదు, అది తెచ్చి ఏం చేస్తారు, చర్చిలో వేసేస్తారు. ఒకవేళ అలాంటిది చేస్తే దేవుడు ఏమనుకుంటాడు, అది కానుక పెట్టిలాగా అనిపిస్తుందా చెత్తకుండిలా అనిపిస్తుందా అనుకుంటాడు అన్నమాట. ఓకే, అంటే ఎక్కడ పడింది ఎక్కడ పడేస్తారు, డస్ట్బిన్లో పడేస్తారు. అంటే ఎవరు తిన్న ఆహారం కుక్కలకి వేస్తారు అంటారు కదా, అట్లా ఎక్కడ చెల్లని తీసుకొని వచ్చి ఏం చేస్తారు, ఈ డబ్బాలో పడేస్తారు అన్నమాట, కానుక పెట్టిలో వేస్తారు. కానీ అలాంటిది అర్పించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అయ్యా జాగ్రత్త, అలాంటిది ఇయ్యచ్చు, దేవుడేం శిక్షించాడు. కానీ మనం ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుందా, ఉండదు. సరే గమనించండి, ఒకవేళ చినిగిపోయిన నోట్ ఉంటుంది, అది బ్యాంకులోకి వెళ్తే సేమ్ కదా, 50 రూపాయల నోట్ ఉంది, అందరికి వినిపిస్తుందా? ఓకే, 50 రూపాయల నోట్ ఉంది, బ్యాంకులోకి వెళ్తే నాకు ఎంత ఇస్తారు అది ఇస్తే? అందరూ జాగ్రత్తగా కావాలి. 50 రూపాయల నోటు ఉంది, అది పెట్రోల్ బంక్లో చెల్లిద్దా చెల్లదా? చెల్లిద్ది. బ్యాంకులోకి వెళ్తే చెల్లుతుందా చెల్లదా? 50 రూపాయలు కాకుండా 45 రూపాయలు ఏమన్నా ఇస్తారా? మాకు లాస్ ఏమి ఉండదు. అంటే చినిపోయిన వేసినా బొక్కలు పడ్డ వేసినా చర్చికి రూపాయి నష్టం ఉంటుందా? అందరు కరెక్ట్గా ఆలోచన చెప్పండి. చినిపోయిన వేసినా బొక్కలు పడ్డ వేసినా చర్చికి నష్టం ఏమన్నా ఉంటుందా? రూపాయి అన్న, ఒక పైసా అన్న నష్టం ఉంటుందా? మాకేం ఉండదు. కానీ ఎవరి నష్టం? వేసిన వాళ్ళకి నష్టం. అందుకే చెప్తాం అన్నమాట. చెప్పిన ప్రతిదీ దీనికి డబ్బులు రావాలని కాదు, మీరు నష్టపోకుండా, మీరు దేవుడి నుంచి దీన్ని పొందుకోకుండా సైతాన్ మిమ్మల్ని ఆపుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచి మన దగ్గర లేకపోతే కాయిన్లు కూడా వేయచ్చు, చిల్లర కూడా వేయచ్చు. ఓకే, దేవుడు ఆమె ఫీల్ అవుతాడా మనం చిల్లర వేస్తే? ఫీల్ అవడు. సరే వాళ్ళ స్తోమత కొద్ది వాళ్ళు వేసారు అనుకుంటాడు. కానీ అది ఎతికి ఎక్కడ చెల్లంది అంతా చినిపోయి ఒక మూల అతుక్కుని తీసుకొని వచ్చి వేసాం అనుకోండి, ఏమనుకుంటాడు దేవుడు? వీడికి నేను అట్లా కనిపిస్తున్నా అనుకుంటాడు. ఒకవేళ దేవుడు నాకు సాయం చేయి, నా పరిస్థితి మార్చు, నా అప్పులన్నీ తీర్చంటే
ఏమనుకుంటాడు, అయ్యో నువ్వు నోటే సరిగ్గా వేయలేదు, వేసేదే, నేను నీకు ఇంకా అప్పులను తీర్చాలి, నీ సమస్యల నుంచి బయట రావాలంటే నేను ఎట్లా తెస్తాను అంటాడు. ఓకే, అందరికి అర్థమైంది కదా. మన పరిస్థితి తగ్గట్టు మనం ఎంత తక్కువ వేసినా, రూపాయి వేసినా ఫీల్ అవ్వడు. కానీ వేసింది చినిగిపోయినాయి, బొక్కలు పడ్డవి అంటే ఎక్కడ చెల్లని తీసుకొని వచ్చి మనం కానుక పెట్లు వేసామంటే ఎవరు నష్టపోతారు? చర్చిలో ఎవరు నష్టపోరు, వేసే వాళ్ళు నష్టపోతారు అన్నమాట. ఓకే, కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, అలా కుంటిది గుడ్డిది అట్లాంటి వేసి నన్ను అవమానించకండి అని చెప్తున్నాడు. మీకు అన్ని ఇచ్చాను కదా, అందులో తీసుకొని నాకు మంచిది ఇస్తే ఏమైద్ది అని దేవుడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం ఎంత తక్కువ వేసినా ఫీల్ అవ్వడు, కానీ దేవుడిని అవమానించేలాగా మనం ఉండకూడదు అన్నమాట. కాబట్టి ఈరోజు ఏం నేర్చుకున్నాం, వేసేటప్పుడు మనం దేవుడిని గౌరవించాలి, కానుక పెట్టిన ఒక చెత్త కుండీలాగా చూడకూడదని మనం నేర్చుకున్నాం అన్నమాట. పోనీ ఇది ఎవరికన్నా తెలుసా? ముందు కొంతమంది తెలుసు, కానీ చాలామంది తెలియదు. అందుకనే మనం దీని గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇలాంటి మనం నేర్చుకొని దాని ప్రకారం మనం ఇచ్చేవారిలాగా ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మన అప్పుల నుంచి, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తెస్తాడు అన్నమాట. ఇంకా అంతలో మనం ఇది పలుకుదాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఓకే, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడు పాపాలని క్షమించేశాడు కదా, మనం పక్కన క్షమించాల్సిన అవసరం ఏముంది? దేవుడు పాపాలు క్షమించినా మనం పక్కన వాళ్ళని క్షమించకపోతే దేవుడు మనకు క్షమించడు. పరలోకానికి వెళ్తాను అనుకుంటే మరి మీ ఇష్టం, డౌటే. పక్కన వాళ్ళని యేసయ్య మన పాపాలు క్షమించినా సరే మనం ఏం చేయాలి? పక్కన వాళ్ళు క్షమిస్తేనే మిమ్మల్ని నేను క్షమిస్తాను అంటున్నాడు. కాబట్టి ఓకే, అలాగే క్రీస్తు యేసు మామూలు ప్రతి అవసరం తీర్చబడిన ఉంటుంది. యేసయ్య మన కోసం దరిద్రుడు ఆయన, మనం ధనవంతులు అవ్వటానికి అని ఉంటుంది. కానీ మనం ఇవ్వకపోతే దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వటానికి అవ్వదు, లేడు దేవుడు. ఎందుకంటే మనకి ఇచ్చే స్వభావం లేకపోతే దేవుడు మనకి ఇవ్వలేడు అన్నమాట. ఓకే, ఈడి అప్పుడు మీకు ఇవ్వబడి. ఓకే, మీరు ఏ కొలతో కొలుతారో, అందరూ కొంచెం యాక్టివ్ అయ్యి పలకండి, అయిపోద్ది. మీరు ఏ కొలతో కొలుతారో అదే కొలతోనే మీకు మరలా కొలవబడి అని చెప్పాను. ఓకే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న నేను అనేక జనములకు అప్పిచ్చేదాను, కానీ అప్పు చేయను. ఇచ్చు విషయంలోనూ ఇటు బాయ్స్ సైడ్ కూడా పలకాలి. మీకు డబ్బులు వద్దా? ఓకే, మనం పని చేస్తాం, కానీ దేవుడు దీవెన ఉంటేనే మనం ఆశీర్వదించబడదాం. ఓకే, చూడండి. ఇచ్చు విషయంలోనూ ఓకే, అబ్బాయిల సైడ్ అందరూ ఓకే. పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదు. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ధనం నాశించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని నాశించి చెప్పుచున్నాను. మీరు ఇచ్చినవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమై ఉన్నాయి. కాబట్టి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరం తీర్చును. ఓకే, ఇచ్చేలాగుంటే ఈ వాక్యం పనిచేస్తాను అనమాట. ఓకే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఓకే, మనం ఇప్పటి నుంచి మనం ఇచ్చేవారిలాగా ఉందాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు.
హల్లెలూయా. ఎండల కారణంగా చాలామంది ఇబ్బంది పడి మందిరానికి రాలేదేమో అనుకుంటున్నాను. అవునంటారా? అయిండొచ్చు. ఎండలు కారణంగా రాకపోయి ఉండొచ్చు చాలామంది. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. పగునలు చెప్పండి. మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. ఈ ఎండ కారణంగా రాకపోయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు వాస్తవము? అయిండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అనుకోండి, రాలేదంటే కారణం ఏమై ఉండొచ్చు? వర్షం పడుతుండొచ్చు. ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా, బయట ఎండలు ఉన్నాయి కదా, అవునా? అరే తొందరపడద్దు. మేరీ ఈరోజు కొంచెం కారం ఎక్కువ తిన్నట్టుంది, నా మీద అరుస్తుంది. వీళ్ళందరూ ఎలా వచ్చారని నన్ను క్వశ్చన్. నేను ఇంకా ముగించలేదు. నేను ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఏం జరుగుతుండొచ్చు అని నాకు ఒక జిజ్ఞాసతో మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి, ప్రత్యేక వందనాలు. ఆసక్తితో వద్దాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు, ప్రతిసారి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు మనకి విడుదల ఇస్తాడు, మన బంధకాల నుంచి స్వస్థత ఇస్తాడు, మన అనారోగ్యం నుంచి కాపాడుతాడు, మన సాతాన్ నుంచి పోరాడుతాడు, మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేసి నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి. హల్లెలూయా. అలాంటి నమ్మకంతో మనం మందిరానికి రావాలి. అయితే ఎండలు ఉన్నాయి, అయ్యుండొచ్చు, పాపం ఎండలు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు వస్తున్నాను మేరీ పాయింట్కి. ఎండలు ఉన్నాయి, అందరూ చెప్పండి. ఎండలు ఉన్నాయి, నాకు పని పడింది, నేను వెళ్తానా వెళ్ళనా? ఎండలు ఉన్నాయి, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, నేను వెళ్తానా వెళ్ళనా? ఎండలు ఉన్నాయి, నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తానా వెళ్ళనా? ఎండలు ఉన్నాయి, నేను ఊరు వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్తానా వెళ్ళనా? ఎండలు ఉన్నాయి, నేను ట్రైన్ ఎక్కాలి, నేను ట్రైన్కి 12 టయానికి స్టేషన్లో ఉంటానా ఉన్నా? ఇప్పుడు చెప్పు మేరీ, నేను ఎవరికి సపోర్ట్ మాట్లాడాను? నేను ఎవరిని ఏమనలేదు. మనకి మెసేజ్ ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెసేజ్ ఇక్కడ ఉంది మీకు. వర్తమానం మీకు ఎంతకాలంగా అంత ఇక్కడ వాక్యంలో ఉంది. ఇక్కడ దైవజనుడు మేము పురిగొల్పడానికే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేసి ఆది కాండ నుంచి ప్రకటన వరకు బాబా అని చెప్పుకోవడానికి రాలేదు. ఇక్కడ తొందరపడద్దు వర్తమానం గురించి. ఇదే వర్తమానం అంటే ఏంటి? ఇక్కడున్న మనుషులకి ఎవరికి ఏది అవసరమో అది చెప్పనిస్తాడు దేవుడు. ఇక్కడున్న దైవజనుడిని ఎప్పుడు తక్కువ మాట్లాడకూడదు. వర్తమానం అంటే వర్తమానం, ఇదే వర్తమానం. కాదంటారా? అవునంటారా కాదంటారా? నేను ఇప్పుడు చెప్పి మీకు ఉపయోగపడినా లేదా? దేవుడు తన దైవజనులు ఇక్కడ నుంచోబెట్టి మీకేదో అవసరం అది మాట్లాడించడానికే ఇక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడేదో మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి, 5, 6 చదవండి, 7 చదవండి, 8 చదవండి, ఇది కాదు ఇక్కడ చెప్పడానికి వచ్చింది దైవజనుడు. దానికి మీ వ్యక్తిగతంగా చదువుకుంటే మీకు కావాల్సినంత వర్తమానం ఇక్కడ ఉందండి. తీసి చెప్పండి. బైబిల్ ఇక్కడ చెప్పండి. బైబిల్ అందరూ పట్టుకోండి. అందరూ పట్టుకోండి బైబిల్ ఒకసారి. నీకు కావాల్సినంత వర్తమానం నీ జీవిత కాలానికి, నీ తరతరాలకి ఏమంటారు? చెరగని చిరునామా, చెరగని వర్తమానం ఇక్కడ ఉందండి. పక్కన చెప్పండి, ఇక్కడ ఉందండి. అంతేగాని ఇక్కడ నుంచొని ఏదో అలవకు చేసేసుకొని దాన్ని ఏదో బట్టి కొట్టేసి ఇక్కడ నిలబడి గుండె అంటే ఇది, దానికి 4 ఛాంబర్లు ఉంటాయి, ఇటు పోతే రక్తం ఇది ప్రసరణ అవుతుంది, మంచి రక్తం చెడు రక్తం ఇదండి అని చెప్పడానికి కాదు ఇక్కడికి వచ్చింది. నీకేది అవసరం అది దేవుడు తన దైవజనం ద్వారా మాట్లాడతాడని విధేయతతో హృదయం కావాలి. కాబట్టి ఎండలెన్నున్నా మన పనులు మనం మానుకోము. మనకి జర్నీ ఉందంటే మనం వెళ్తాం. ఏది మనము దేవుని కంటే ఎక్కువ కాదన్న
అన్న హృదయ వైఖరితో ఉన్నవారికే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. నాకెందుకండి ఇంకా కార్యం చేయట్లేదు, నాకెందుకండి ఇంకా దేవుడు జవాబు ఇవ్వట్లేదు, నాకెందుకండి స్వస్థత ఇవ్వట్లేదు, నాకెందుకండి ఇంకా ఈ అప్పులు ఉన్నాయి, నాకెందుకు అందరూ బాగుపడుతున్నారు నేను బాగుపడట్లేదు, నాకెందుకు నేను దేవుని మార్గంలో నడిచినా నేను ఇంకా అభివృద్ధి రావట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటారు దేవుణ్ణి. కాదంటారా? అవునంటారా? సరే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో? ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళు పైకెత్తండి. వాళ్ళు ఎవరు? నల్లగున్నా తెల్లగున్నా, వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు అన్న వాళ్ళు చేపేకెత్తండి. ప్రేమించాడు కాబట్టే ఈరోజు మనం రక్షణ పొందాం. ప్రేమించాడు కాబట్టే దేవుని తెలుసుకోగలుగుతున్నాం. మనం తరతరాలు, అంతకుముందు శతాబ్దాలు ముందు దేవుడు తెలియని ప్రజల్లో మన తరాలు ఉండొచ్చు, కానీ తన ప్రేమ చొప్పున విధేయత చూపించిన విశ్వాసుల ద్వారా, ప్రాణ త్యాగం ద్వారా ఆయన సువార్త ప్రబలి మనం ఈరోజు తెలుసుకోగలిగాం, ఒక విధేయత కలిగిన బిడ్డ ద్వారా. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒకవేళ ఆ విధేయత కలిగిన విశ్వాసి లేకపోతే ఈరోజు మనకి విశ్వాసం అనే మాటే లేదు, దేవుని వాక్యమే లేదు. ఓకే, పాయింట్కి వస్తున్నా. అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు, అవునా కాదా? ఇక్కడ ఈ సంఘ కాపరి మన సంఘం అందరికీ ఒకేలాగా ప్రేమించాడా లేదా? చెప్పండి గట్టిగా. ఈ సంఘంలో ఉన్న సంఘ కాపరి, సంఘ నాయకులు ఈ సంఘంలో ఉన్న సంఘస్థులు అందరినీ ఒకేలా ప్రేమించడం చెప్పే కదండి. చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న సంఘ కాపరి దేవునిలాగా, దేవుడి కెపాసిటీ ఎంత? ఈ లోకాన్నంతా ఒకేలాగా ప్రేమించి, ఒకేలాగా అవకాశాలు ఇచ్చి, ఒకేలాగా తెలుసుకోవడానికి సహాయపడ్డాడు. ఈ సంఘ కాపరి కెపాసిటీ ఎంత? ఈ సంఘం అంతా. ఓకే, అలాంటి ప్రేమ ఈ సంఘ కాపరి లేదా ఈ సంఘ నాయకులు, ఈ సంఘం మనల్ని ప్రేమించాడు. ఉదాహరణ చెప్పుకుందాం. ఈ సంఘానికి వచ్చిన మీరు వచ్చినప్పుడు కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయా లేదా? సన్న గున్నోళ్ళకి ఒక కుర్చీ, లావు గున్నోళ్ళకి ఒక కుర్చీ, చిన్న గున్నోళ్ళకి ఒక కుర్చీ, పెద్ద గున్నోళ్ళకి ఒక కుర్చీ, డబ్బు ఉన్నోళ్ళకి ఒక కుర్చీ, డబ్బు లేని వాళ్ళకి ఒక కుర్చీ వేసారా? అందరికీ ఒకేలాగా వేసారా? పేర్లు ఏమన్నా రాశారా దాని మీద? ఇక్కడ మేరీ, ఇక్కడ పాస్టమ్మ, ఇక్కడ పలానా చిన్నపిల్లాడు, ఇలానా తెల్లగా ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళని రాశారు. ఇక్కడ ప్రేమించారు కాబట్టి ఒకే విధంగా అందరికీ ప్రేమ చూపారు. ఇక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ ఏంటి సూచిస్తుంది మనల్ని? మన సంఘంలో ఖాళీగా ఉన్న కుర్చీ ఏం సూచిస్తుంది? దేవుని ప్రేమలో లేరు అని సూచిస్తుంది. ఇంకొకటి దేవుని ప్రేమకి అవిధేయత చూపించారని సూచిస్తుంది. ఈ సంఘ నాయకుడు ఒకేలాగా ప్రేమించిన ఆ ప్రేమని పొందుకోలేరు, లేకపోయారు అని సూచిస్తుంది. ఇందాక అందుకే చెప్తున్నాను, దేవుడు ఒకేలాగా ప్రేమించాడు, మనం అడిగేసి కూర్చోవాలి. ఈ సంఘ కాపరి కూడా మనల్ని ఒకేలాగా ప్రేమిస్తున్నాడు, మనం అడిగేసి నాయకత్వంలో నడవాలి. నువ్వు సంఘానికి రాకుండా, లేదా నేను సంఘానికి రాకుండా, నేను కుర్చీలో కూర్చోకుండా నన్ను పక్షపాతం చూపిస్తున్నానంటే, ఇక్కడ ఎవరన్నా ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని ఎవరు చెప్పారా? విశ్వాసంతో కూర్చుంటే ఏమన్నా ఇరిగిపోయిద్దనే భయంతో కూర్చున్నారా? దేవునిలో కూడా నడిచినప్పుడు మీరు ఎట్లాగైతే కుర్చీలో కూర్చున్నారో అలాగా విశ్వాసంతో ఇది ఇరగదు, దేవుడు నా కోసం సిద్ధపరిచిన మార్గం అని విశ్వాసంతో నడవాలి మనం. అప్పుడే మనం ఆ కుర్చీలో కూర్చోగలం, అప్పుడే దేవుడిచ్చిన ప్రేమలో మనం కూర్చోగలం. నమ్ముతున్నారా అందరినీ ఒకేలా ప్రేమించాడని? అందుకని ఇదంతా చెప్తున్నాను. ఒకేలాగా ప్రేమిస్తాడు, పక్షపాతం ఏమీ దేవునికి లేదు అని మళ్ళొకసారి మీకు తెలియజేయాలని కోరున్నాను. ఇది ఒకసారి చూస్తారా? మీకేమన్నా అర్థమవుతుందా?
నేను ఒక చిన్న మాట చెప్తాను. గాడ్ నెవర్ ఆస్క్ హిస్ పీపుల్ టు గెస్ హిస్ విల్. అంటే దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి చూద్దాం, చెప్పుకోండి చూద్దాం అని దేవుడు అండు. అక్కడేముందో చెప్పుకోండి చూద్దాం అండు. అలాంటి ప్రశ్నలు మనకేడు. ఆయన చిత్తం గురించి, నా చిత్తం నా వాక్యం అన్నాడు దేవుడు. ఆయన చిత్తాన్ని మనం కనుక్కునేది ఏం లేదు, వెతకాలి. కనుక్కోండి మీకు దొరకను అని ఎక్కడనుందా? వెతకండి మీకు దొరకనుందా? కనుక్కోండికి వెతకుడికి అంత తేడా ఉంది. మనం ఏం చేస్తూ ఉంటాం? కనుక్కొని అడుక్కొని ఎవరెవరినో అడుగుతూ ఉంటాం, ఏంటేంటో కనుక్కుంటూ ఉంటాం, గెస్ వర్క్లో ఉంటాం. గెస్ అందరూ చెప్పండి, గెస్, డోంట్ గెస్. వెదకుడి, అందరూ చెప్పండి, వెదకుడి. వెతుకుతున్నావా? దేవుని చిత్తం దీంట్లో ఉంది, వెతుకుతున్నావా? సరే, దీనికంటే ముందు మీకు ఒక మాట చెప్తాను. అందరూ ఒకసారి 145 కీర్తన 18 వచనం. ఇందాక నేను చెప్పానే, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా ఒకేలాగాని, దానికి ఇక్కడ దేవుడు ఉదాహరణ చూపిస్తున్నాడు. అందరూ ఒకేసారి చెప్తాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇక్కడ నిజముగా అంటే సత్యము. అందరూ చెప్పండి, సత్యము. ఇంగ్లీష్లో ఇన్ ట్రూత్ అని ఉండిద్ది. సత్యము, నిజము అంటే సత్యము. ఎంతమంది నిజము అంటే సత్యమని నమ్ముతున్నారా? మనము మొర్రపెట్టు వారందరికీ దేవుడు ఉత్తరం ఇస్తా అన్నాడు. ఇక్కడ మళ్ళీ పక్షపాతం లేదు. తనకు మొర్రపెట్టు వారందరికీ, అందరూ చెప్పండి, అందరికీ. తర్వాత ఏంటి? సత్యముతో మొరపెట్టాలి. సత్యముతో మొరపెట్టాలి. సత్యం అంటే ఏంటి? నిజం. ఇంకొక ఉదాహరణ మనకు గుర్తు రావాలి. సత్యము అంటే ఏంటంటే, వాస్తవం చెప్పింది. ఓకే, సత్యము ఏం చేసింది? స్వతంత్రం చేసింది. ఆ సత్యము ఎవరు? అది నేనే సత్యము, మార్గము, జీవము అని ఎవరన్నారు? ఇప్పుడు మనం మొర్ర పెట్టేటప్పుడు, ఇందాక కన్ఫెషన్ టైంలో మనం పలకాలి, ఇలాంటివి నేర్చుకోవాలని చెప్తా ఉన్నా చూసారా? మనము నిజముగా మొరపెట్టేటప్పుడు సత్యముతో మొరపెట్టాలంటున్నాడు. అందరూ చెప్పండి, సత్యముతో మొరపెట్టాలి. అంటే ప్రార్థించేటప్పుడు సత్యం రావాలి. ఎందరైతే మొరపెడతారో వారందరికీ నేను జవాబిస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రార్థన దేంతో చేయాలి? సత్యముతో మొరపెట్టాలి. ఆ సత్యం ఎవరు? నీ ప్రార్థనలో సత్యం ఉండాలి, యేసుక్రీస్తు ఉండాలి. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, నేనే సత్యము అన్నాడు. ఆ సత్యాన్ని మనం ప్రార్థనలో పెట్టాలి. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. యోహాను 14:6. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. చాలు. సో మనము ప్రార్థించేటప్పుడు అది చేయ, ఇది చేయ అంటాడు. కానీ మనము ప్రార్థించేటప్పుడు ఏం చేయాలి? వాక్యాన్ని జోడించి ప్రార్థన చేయాలి. అయ్యా నీ పేరేంటయ్యా అని పాత నిబంధన కాలంలో అడిగినప్పుడు నేనే అన్నాడు దేవుడు. అయాం. చూసారా? పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలో దేవుడి మాటలు ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతాయో. అన్నారు చెప్పండి, అయాం, నేనే. నీ పేరేంటి అని పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు అడిగినప్పుడు నేనే అన్నాడు, అయాం. మళ్ళీ కొత్త నిబంధనలో దేవుడు యేసయ్య ఏం చెప్పాడు? అయాం. అందరూ చెప్పండి, అయాం. ఎన్ని ఉదాహరణలు ఉంటాయి బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి స్పష్టంగా, మనకు కన్ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ చూసారా, పాత నిబంధన కాలంలో దేవుడు వేలుతో రాశాడు, మెనే టెకేలు పర్సన్. నీ పాపము గురించి చెప్పేది ఆ దేవుని రాత. మళ్ళీ కొత్త నిబంధన కాలంలో ఆ స్త్రీని ఈమె మంచిది కాదు అని రాళ్ళు వేసి చంపేటప్పుడు, వేయండి రాయి, నీ సంగతి చూస్తాను, పాపం లేనివాడు చేయండి అని దేవుడు మళ్ళీ వేలి మీద రాత చూపిస్తాడు. యేసయ్య పాపాలు చూపిస్తూ ఉంటాడు.
ఆ రాళ్ళు పట్టుకున్న వాళ్ళని. అక్కడ కూడా పాత నిబంధన కాలంలో ఏంటి, మళ్ళీ నీ పాపం, నీ పని అయిపోయింది, నీ పాపం పండింది, నువ్వు చనిపోతావు త్వరలో అని. అంటే దేవుడు మనకి వెతికితే దొరుకుతాడు. ఏదో ఇందాకన్నా గెస్ వర్క్, ఏదో ఇందాకేమన్నానుగా గెస్ వర్క్, కనుక్కోండి చూద్దాం అంత అవసరం లేదు. మనం వెతకాలి. మనం ఎక్కడో పోయి కనుక్కోవాల్సిన అవసరం లేదండి దేవుని చిత్తం ఏంటని. అయ్యా నా గురించి నీ దేవుడు ఏమనుకున్నాడు చెప్పండి అంటారు. ఇక్కడ దైవజనుడు నిన్ను ప్రేరేపించడానికి, మంచి మార్గం చూపించడానికి వచ్చాడు. కానీ ఇక్కడ నీ జీవితంలో నువ్వు అడుగెట్టేయాలి అని ప్రతిదానికి దైవజనుడి మీద ఆధారపడక్కర్లా. అందరూ చెప్పండి, దేవుని మీద ఆధారపడండి. దైవజనుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి, దేవుని మీద ఆధారపడటానికి మీకు ఒక ఉదాహరణగా ఇక్కడ ఉంటారు. కానీ నీ యొక్క ప్రతి ఒక్క నిర్ణయము దేవుని మీద ఆధారపడి చేయాలి. దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి, అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని ఎంత వెతికితే నీకు ఈ దేవుడే నిజమైన దేవుడు, ఆదికాండం లేదా పాత నిబంధనలో దేవుడే ఈ యేసుక్రీస్తు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో పక్షపాతం లేని దేవుడు ఎవరైతే నిజంగా మొరపెడతారో ఈ సత్యముతో, యేసయ్య అనే సత్యము ఒకటి ఉండాలి, నీలో సత్యము ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాం, మన పాపాలను కప్పుకొని యేసయ్య అనే సత్యంతో మనం ప్రార్థిస్తూ ఉంటాం. రెండు సత్యాలు మన జీవితంలో ఉంటాయి. వాక్యం అనే సత్యము నీ జీవితంలో నీ పాపాన్ని కప్పిపుచ్చి సత్యం లేని సత్యము. కన్ఫ్యూజ్ అయ్యారా? అసత్యముతో మనం ప్రార్థిస్తా యేసయ్య సత్యం కదా అని యేసునామంలో ప్రార్థిస్తే అవ్వదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అయ్యారక్క? అర్థం కదా? తనకి ఎందరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరికీ సమాధానం ఇస్తాడు. ప్రార్థించే వాళ్ళు ఏం చేయాలి? సత్యముతో ప్రార్థించాలి. సత్యము రెండు రకాలు. చెప్పండి, సత్యము రెండు రకాలు. ఒకటి యేసుక్రీస్తు, తర్వాత రెండు నీలో సత్యము. ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి అంటే నీలో సత్యం ఉండాలి. నువ్వు పాపాన్ని కప్పుకుంటే మనకు సత్యం ఉన్నట్ట? మనం పాపాన్ని కప్పుకుంటే అవి మన ప్రార్థనకి అడ్డుగోడలాగా ఉంటాయని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. మళ్ళీ మనకు అర్థమవుతుందా ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎందుకు మన పరిష్కారం రావట్లేదు, దేవుని దగ్గర నుంచి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నామో? మన పాపము అడ్డుగోడలాగా ఉంటుంది, మన అసత్యము మన ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తుంది. నాలో అసత్యం ఉంటే, నాలో పాపం ఉంటే సత్యం లేనట్టే. నాలో పాపం ఉంటే అసత్యం ఉన్నట్టు. నేను సత్యముగా దేవుని ముందు నా హృదయాన్ని తెరవలేదని అర్థం. దేవుడి ముందు నా హృదయాన్ని తెరవకపోతే దేవుడు నా హృదయాన్ని చదవలేడా? కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనము ఈ పాపముతో కూడిన జీవితంలో ఉన్నప్పుడు అసత్యంలో దేవుని జవాబు మనం పొందుకోలేం, విడుదల పొందుకోలేం. మొట్టమొదటి రాగానే చెప్పాను, విడుదల ఇస్తాడు, దేవుడు నడిపిస్తాడు, ఆయన పోషిస్తాడు, మనకి కావాల్సిన ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు. అవన్నీ జవాబు రూపంలోనే మనకిస్తాడు. మనం పొందుకోలేకపోతున్నామంటే, మనకు విజయం లేదంటే మనలో పాపం ఉన్నట్టు, మనలో దేవుని వాక్యం అనే సత్యం లేనట్టు. అంతే, దానికి మించి దేవుని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలే మనము దాన్ని తెలుసుకొని మార్చుకుంటే దేవుడు అందరికీ జవాబిస్తున్నాడు, అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఒకేలాగా ఆశీర్వదించాలని తపన పడుతున్నాడు. ఇక్కడ మనం తపన పడట్లేదా? అందరూ కలిసి దేవుని ఆరాధించాలని మీకు అనిపించట్లేదా? ఇక్కడ కూర్చున్నాం మీరందరూ, ఇంకా అందరూ వస్తే బాగుండు, అందరం కలిసి దేవుని ఆరాధిస్తే బాగుండని మీకు అనిపిస్తుందా లేదా? మనిషికే ఇంత ఆశ ఉంటే తండ్రికి, మన పరలోకమున్న తండ్రికి ఇంకెంత ఆశ ఉంటుంది? మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని పోషించాలని, మనల్ని విడుదల దయచేయాలని. మన సొంత నిర్ణయాలు, సొంత అవిశ్వాసం, మనం చేసుకున్న పాపం
అడ్డుగోడలాగా నిలబడి మనం జీవితంలో తొక్కబడి ఏడ్చి బాధపడి అశాంతిలో మనము ఇంకా అదే జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. మన సొంత జీవితాన్ని మనమే మన చేతులారా కష్టంతో చిన్న అడ్డుగోడ తీసేసుకుందామని కాకుండా అటెటో పోతున్నాం 100 కిలోమీటర్లు అటుపోయి మళ్ళీ అటు రావాలనుకుంటున్నాం. కానీ ఒక చిన్న అడ్డుగోడ, అది పాపం అనే అడ్డుగోడ, వాక్యం చదవకుండా బద్ధకం అనే అడ్డుగోడ, ప్రార్థన చేయకుండా చిన్న అడ్డుగోడ, దాన్ని తీసేసుకుంటే మీకు 100 కిలోమీటర్లు పోయాల్సిన అవసరం లేదు కదా. మనకి ఈ ప్రపంచంలో చిన్న పెద్ద షిప్స్ మొత్తం తిరిగిపోకుండా చిన్న మార్గం గుండా బైపాస్ చేస్తూ ఉంటాయి. అలాంటి మార్గం గుండా పోవాలని చూస్తారా, రోజుల తరబడి పోవాలని చూస్తారా? ఓడ నడిపి వచ్చేవాళ్ళు, నడిపే ప్రతి ఒక్క బండి నడిపే వాళ్ళైనా, ఓడ నడిపే వాళ్ళైనా, ఫ్లైట్ నడిపే వాళ్ళైనా ఇప్పుడు యుద్ధాల కారణంగా ఈ గల్ఫ్ కంట్రీల మీదుగా రాకుండా ఎటెటో పోయి జపాన్ మీదుగా పోయి ఇట్లా వస్తున్నారు. తెలుసా మీకు? ఎందుకు? మార్గం ఎప్పుడు చిన్న మార్గం, తొందరగా వెళ్ళే మార్గం చూసుకోవాలి. మనకు జవాబు రావట్లేదంటే మనం అంతే మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉండి మన చిన్న అడ్డుగోడ అయిన ఈ పాపము, అవిధేయత, బద్ధకము, వాక్యం చదవకుండా తీసేస్తే మనం తొందరగా దేవుని ఆశీర్వాదం పొందుకోవచ్చు కదా. ఏమంటారు? నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ మనము విధేయత చూపించాలి, ఇంకా నేను ఎక్కడ మార్చుకోవాలి, ప్రార్థనలో మనము ప్రార్థన విధానం మారాలి. అయ్యా నేను ఈరోజు నీకు ఏ విధంగా విధేయత చూపించాలి, నీ మార్గం నేను ఎవరికి చెప్పాలి, నీ సువార్త నేను ఎవరికి నేను నాటాలి, నాకు ఇలా చేయి అలా చేయి అనే ప్రార్థనలో నుంచి నేనేం చేయాలి, నేనేం మార్చుకోవాలి అని మనం అడుగుతూ ఉంటే మనం ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉంటాం, మన ఆశీర్వాదాలకు మనం ఇంకా దగ్గర అవుతూ ఉంటాం. హల్లెలూయా. సో గెస్ వర్క్ లేదు, కానీ దేవుడు చిన్న నడిపింపు ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ట్రబుల్ బిగిన్ వెన్ వి రీప్లేస్ ఇన్స్ట్రక్షన్ విత్ ఎక్స్పీరియన్స్. మనకున్న సమస్యలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అంటే దేవుడిచ్చే నడిపింపుని కాకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డప్పుడు మనకి ఈ సమస్యలు అనేవి వస్తాయంట. ప్రశ్న: ఎంతమంది దేవుని నడిపింపు లోబడుతున్నారు? ఎంతమంది మీ సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడుతున్నారు? మనమే పరీక్షించుకోవాలి. మన సొంత జ్ఞానం మీద, మనకు తెలుసులే అన్న అవగాహన మీద మనం వెళ్ళకూడదు. ఒకసారి ఇట్రా మీరు. మీకు చిన్న ఉదాహరణ చెప్పి చూపిద్దామని నేను కోరుకుంటున్నాను. దరహాస్ ఒకసారి ఇట్రావా. ఈ చిన్న ఉదాహరణతో ముగిచ్చేస్తాను. నాకు 100 రూపాయలు కావాలి. ఓకే, మన ముందు ఒక ఉదాహరణతో మీకు చెప్తాం. ఓకే, దగ్గరండి. దరహాసులాగా మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను చెప్తాను. ఉదాహరణ, దరహాసులో మనల్ని చూసుకుందాం. నేను చెప్పేది దేవుడి స్వరం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుడినిగా నా స్వరంగా, దేవుని స్వరం కాదు, కానీ అనుకుందాం. మనం ప్రార్థన చేస్తుంటాం. ఓకే, నువ్వు ప్రార్థన 100 రూపాయలు నాకు అవసరం ఉన్నాయని నేను మాట్లాడిన ప్రతిసారి నాకు తెలిసిన అంటాను. ఓకే, మీకు అన్నాడు, మీకు నాకు ఇవాళ 100 రూపాయలు అవసరం వచ్చినాయి తండ్రి. గట్టిగా నాకు 100 రూపాయలు వచ్చేటట్టు చూడండి తండ్రి. ఎలాగోలా నాకు 100 రూపాయలు కావాలి తండ్రి. ప్లీజ్ చేసా, నాకు 100 రూపాయలు ఇచ్చేటట్టు చూడండి. ఓకే, ఇప్పుడు ప్రార్థించాం. ఏం చేసాం? మన అవసరాల నిమిత్తం ప్రార్థించాం. దేవుడు మాట్లాడిస్తాడు, దైవజనుడి ద్వారానో లేదా మనిషి ద్వారానో. ఎదురుపడ్డారు.
లేదా దేవుడే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అనుకుందాం. దరహాస్ నాకు తెలుసులే. అది కాదు, నాకు తెలుసులే. అది కాదు దరహాస్, నీకు మాట చెప్తాను. నాకు తెలుసులే. దరహాస్ నాకు తెలుసు. నేను చెప్పేది విన్ దరహాస్. అది నాకు తెలుసు కదా. నీకు మాట చెప్తాను నాకు దరహాస్. తెలుసు. అది కాదు దరహాస్, నువ్వు అడుగుతున్న ప్రార్థన గురించి నాకు తెలుసు. నేను తెచ్చుకుంటాలే. నాకు తెలుసు. దరహాస్ నీకు మాట చెప్తాను నాకు దరహాస్. తెలుసులే. అది కాదు దరహాస్, ప్రార్థన నాకు తెలుసు. నేనే కష్టపడతాను. అది కాదు దరహాస్. నేనే కష్టపడుతున్నా. నాకు తెలుసులే. అది కాదు దరహాస్, నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, నేను చెప్పేది విను. లేదు, నేను కష్టపడతా. నాకు తెలుసులే. అది కాదు దరహాస్, నీకు కావాల్సిందంతా నాకు తెలుసు. ఎక్కడుందో నాకు తెలుసు దరహాస్. నాకు కూడా తెలుసుగా. సరే అక్కడ పెట్టి దేవుడు నా ప్రార్థనే ఎండు నా కష్టమే చూడ్డు. మళ్ళీ చెప్పు. దేవుడు నా ప్రార్థనే ఎండు నా కష్టమే చూడ్డు. ఇక్కడ చెప్పండి. దేవుడు నా ప్రార్థనే ఎండు నన్ను అసలు చూడ్డు. దరాస్ క్లాప్స్ కొడదాం. దరహాస్ ఇక్కడ ఉన్నాయి 100 రూపాయలు. అది దేవుడు మనకు చెప్తున్నాడు, చెప్పిస్తాడు దేవుడు. అంటే మీకేమర్థమవుతుంది అంటే నీకు కావాల్సిన ప్రతిదీ దేని వాక్యంలో ఉంది. విధేయత చూపకుండా నాకు తెలుసులే, నేను కష్టపడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను, దీనికంటే గొప్ప విషయం ఏముంది, దేవుడి మాటలో నేను విధేయత చూపిస్తాను, నాకేమొస్తుంది అని నాకు తెలుసులే, నాకు తెలియందా, నాకు తెలియని వాక్యమా ఎంతమంది అనుకుంటున్నారు? కొంతమంది అలా కూడా అనుకుంటా ఉంటారు. నాకు తెలియని వాక్యమా, ఏంది ఈ పాస్టర్ చెప్పేది ఇదేనా, నాకు తెలియని వాక్యం చెప్పాడా, అసలు ఆది కాడి నుంచి ప్రకటన దాకా వాక్యాన్ని వ్యాఖ్యానం చేయగలను అంటారు. వాక్యాన్ని వ్యాఖ్యానం చేయగలను అంటారు. కానీ జీవితంలో వాళ్ళకి ఆశీర్వాదం అంటే ఏముండదు. వాళ్ళకు బాధపడతా ఉంటారు. ఏదో ఒక అశాంతి ఉంటుంది లోపల. దేవుడు చిత్తం ఏదో తెలియదు. దేవుని నిమిత్తం మనకి ఏదైతే ఆయన సిలువలో విడుదలిచ్చాడో దాని విడుదలంతా మనం పొందుకోకుండా, ఈ సత్యాన్ని మనం స్వీకరించకుండా పరిసయ్యులు, సుంకరులు, సద్దుకయ్యుల్లాగా మాకంతా తెలుసు, నువ్వేంటి చెప్పేది, నువ్వు చెప్పేది అసత్యం, మాకు తెలిసిందే నిజం, మాకు తెలియందా అని కొందరుంటారు. కొందరేంటి, దేవుడు నా మాట విండు, నా ప్రార్థన ఆలకించడు అని ఈ వాక్యాన్ని చదవకుండా వాళ్ళ సొంత మాటలు మాట్లాడుకొని ఆ ప్రార్థనలో దేవుడిని నిందిస్తా అదే స్థితిలో ఉండిపోతాం. దేవుడు అది కోరుతున్నాడు. ఇంతకీ దేవుడు అలా కోరుతున్నాడా మనల్ని ఉండమని? దేవుని మాట చెప్పున మనం చేస్తే నీ ఎండిన పరిస్థితిలోంచి దేవుడు జీవజల ఊటలు బయట తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయం 5-6. ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు 12:30 దాకా చెప్పుకొని వెళ్ళిపోదాం. సామెతలు 3:5. దేవుని చిత్తం మీద పూర్తిగా నీ హృదయాన్ని నమ్మిక ఉంచాలి. ఈ వాక్యాన్ని పూర్తిగా, సగం సగం కాదు, అందరూ చెప్పండి, ఈ వాక్యాన్ని పూర్తిగా నమ్ముతాను. అంటే మన యాక్టివ్ చాయిస్. అంటే నాకు 2 ఉన్నాయి. నాకు ఆకలేసింది, నేను పిజ్జా అన్న తినచ్చు, లేదా కూరగాయలు చేసిన ఆకుకూరలతో లేదా మంచి ఆహారం అన్న తినచ్చు. నాకు ఆకలేసింది, నేను
ఈ కూల్ డ్రింక్స్ తాగొచ్చు, లేదా మజ్జిగ, లేదా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అవునా కదా? చెప్పండి, మాట్లాడండి. మీకు బోరు కొట్టిన ఇదే నిజం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఇది బాగుంటుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి కష్టమైంది ఎప్పుడు కూడా మంచిదై ఉంటుంది. దేవుడు 2 అవకాశాలు ఇస్తున్నాడు నీకు. చాయిసెస్, అవకాశాలుగా. చాయిస్ ఏమంటారు? చాయిస్ని ఏమంటారు? రెడీ? చాయిస్ నీకు 2 ఇచ్చి ఏది తీసుకోవాలి అది కోరుకోమంటున్నాడు. చాయిస్ ఏమంటారు? రెడీ? ఎంపిక. నీకు 2 ఇచ్చి ఎంచుకోమంటున్నాడు. చెప్పట్లు. నీకు 2 ఇచ్చాడు దేవుడు. దేవుని చిత్తానికి లోబడి ఉంటావా? ఓకే. దేవుని చిత్తానికి లోబడి ఆశీర్వాదం పొందుకుంటావా? నీ చిత్తం చేసి బాధపడతావా? అది నీ ఇష్టం. దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. ఇక్కడ ఒకేలాగా ప్రేమించానని, ఒకేలాగా రమ్మని బలవంత పెట్టలేదు. దేవుడు కూడా ఒకేలాగా ప్రేమించానని, నన్ను నమ్మి తీరాల్సిందే అని బలవంత పెట్టలేదు దేవుడు. అలాగే దేవుడి మాట చెప్పున మన విధేయత చూపిస్తేనే మనకు ఆశీర్వాదం. మన అవిధేయతలు ఉంటే మనం శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ పూర్తి నమ్మిక ఉంచడం ఎట్లా అంటే, పూర్తిగా ఆయన నమ్మి మనము ఆయనని మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే మనము అడుగు వేయాలి. మన సొంత నిర్ణయాలు కాదు. అందుకే పూర్తిగా, కొంచెం కూడా నీ తెలివి, నీ పక్కన వారు చెప్పిన మాట, లేదా నువ్వు చదివిన చదువు, నువ్వు ఉన్న పరిస్థితి మీద ఆధారపడకుండా పూర్తిగా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తానని, ఆయన గుణశీలతను బట్టి, ఆయన మాట ఇచ్చాడు, నెరవేరక తప్పదు. ఆయన మాట అంటే నెరవేరక తప్పదని అంత నమ్మకం. ఎందుకంటే ఆయన చెప్పున్నది జరుగులాగున ప్రతి ఒక్కటి జరిగింది. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. మరణిస్తానన్నాడు, మరణించాడు. ఎలాగైతే తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేచాడు. అక్కడికి వెళ్ళిన చూసిన వారు ఆ రాయి తొలగించబడి, మనము లెంట్ డేస్లో చూసుకున్నాం, ఆ రాయి తొలగించబడి అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటే, మీరేంటి ఇక్కడ ఏడుస్తున్నారు? ఆయన చెప్పినట్టు చేశాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. సజీవుల్లో వెతకండి, మృతుల్లో వెతకద్దు. ఆయన చెప్పినట్టే జరిగింది, చెప్పినట్టే చేశాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా చెప్పాడంటే అది జరగక మానదు, జరిగి తీరుతుంది. హల్లెలూయా. అలాంటి నమ్మకం ఆయన మీద ఉండాలి. నీ సొంత సబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ప్రతి ఒక్క మార్గంలో ఆయన్ని మాత్రమే మనము ఆశ్రయించాలి. ప్రశ్న, ఎంతమంది మీకున్న సమస్యలు ఫస్ట్గా దేవుడు చెప్తున్నారు? మొట్టమొదటిగా దేవుడికే చెప్తున్నారు. అది అనారోగ్యమైనా, అది జాబ్లో పరిస్థితులైనా, ఉద్యోగం లేని పరిస్థితి అయినా, ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అయినా, ఏ సమస్య అయినా ముందు నేను దేవుడికి చెప్తున్నాను, నేను దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాను అన్నవారు చేయిపోయి కదండి. మంచిదే. చెయ్యి ఎత్తలేని వాళ్ళు కూడా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, మిమ్మల్ని దేవునిలో ప్రోత్సహిస్తున్నాను, దేవునిలో సవాల్ చేస్తున్నాను. ఈసారి నుంచి మీరు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా నేను ఆయన్ని ఆశ్రయిస్తాను, నా మీద నేను ఆధారపడను, నా జ్ఞానం మీద ఆధారపడను. ఆయన మాట ఏం చెప్తుంది ఈ సమస్య మీద? ఈ సమస్య మీద ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన చిత్తం. చెప్పండి. ఆయన వాక్యం, ఆయన మాట, ఆయన చిత్తం. నేను దీన్నే ఆశ్రయిస్తాను, ఆయన ఏం చెప్తే అది చేస్తాను అని తీర్మానించుకుంటారు ఈరోజు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, హీ షల్ డైరెక్ట్ యువర్ పాత్స్, అంటే నీ మార్గములు సరళం చేస్తాడు, నీ మార్గం నిర్దేశిస్తాడు అనుంది. నీ మార్గము ఆయన నిర్దేశించబడిందా? నీ సొంత మార్గంలో నువ్వు వెళ్తున్నావా? ఈరోజు దేవుని ప్రశ్నించుకున్నారా? మళ్ళీ మనము మీరు నడుస్తున్న మార్గం లేదా నేను నడుస్తున్న మార్గం
అది నా సొంత మార్గమా, దేవుడు చెప్పాడు కాబట్టి నేను నడుస్తున్న మార్గమా? మీరు లేదా మనమందరము దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి మన సొంత నిర్ణయాలు కాకుండా ఆయన వాక్యమనే ఆయన చిత్తం మీద ఆధారపడ్డప్పుడు, ఆయన సత్యం మీద ఆధారపడ్డప్పుడు ఆయన మన మార్గాలు సరళం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ మార్గంలో వెళ్ళినప్పుడు కరువులో ఉన్నా నువ్వు పంటకు వస్తావు విస్తారంగా. హల్లెలూయా. నీ చుట్టూ మరణం ఉన్నా నువ్వు చావు, ఆయన మార్గంలో నువ్వు ఉన్నావు కాబట్టి. అది ఆయనకు సవాల్. అది నువ్వు ఆయన మార్గంలో నడుస్తుంటే అది ఆయన ప్రెస్టేజ్గా తీసుకుంటాడు. ఈ బిడ్డ నా మార్గంలో నడుస్తుంది కాబట్టి సాతానా నువ్వు రావడానికి వీలు లేదు. చుట్టూ కరువు ఉన్నా ఇతను ఈ నా బిడ్డ నాటిన చోట నువ్వు ఫలం ఇవ్వు అని భూమికి చెప్తాడు. వర్షాన్ని రమ్మని మేఘాలకు చెప్తాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఆయన మార్గంలో ఉంటే. ఆయన మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నా నీకు నీడనిస్తాడు, నీ చుట్టూ ఎండ ఉన్నా నీకు చల్లటి గాలిని ఇస్తాడు. అలానే ఇజ్రాయెల్లో ఉన్న ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని అలా నడిపించాడు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా. రాత్రిపూట అగ్నిస్తంభాన్ని మనకు తీసుకొస్తాడు. నీకు ఏ చీకటి లేకుండా అగ్నిస్తంభం నిన్ను నడిపిస్తుంది. ఎండలాంటి ఎంత ఎండలో పోయినా నీకు నీడనిస్తాడు. అంటే నువ్వు ఉండే ప్రదేశాన్ని చల్లగా నిన్ను దేవుడు కాపాడతాడు. మోషే నాయకత్వంలో నడిచినప్పుడు, నీ దైవజనుల మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఆ మార్గాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా లేదా విధేయత చూపిస్తున్నావా? ఈరోజు దేవుడు తన దైవజనుడి ద్వారా చెప్పిన మాటలు అలక్ష్యపెట్టి సనుక్కొని విసుక్కొని వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బ్రతికి చచ్చిపోయారు. చచ్చిపోలేదా? ఆ తరము నాశనం అయిపోయారు. ఆ తరములో ఒక్కడు కూడా అడుగు పెట్టలేదు కానాను దేశంలో. ఒప్పుకుంటారా ఒప్పుకోరా వాక్యాన్ని? దేవుని దైవజనుని మార్గంలో నడుస్తున్నప్పుడు మాకు ఆ దేశంలో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ కూరగాయలు, ఈ వంటలు, మమ్మల్ని ఇక్కడ చంపడానికే తీసుకొచ్చావా? ఎడారిలో యెహోవాని ప్రశ్నించాడు. యెహోవా దేవుడు ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? ఎన్నిసార్లు మనం అనలేదు? నన్ను దేవుడు చంపడానికే ఈ అనారోగ్యం పెట్టాడా? నాకు ఆహారం ఇవ్వకుండా ఇలా చేసేసాడా? నాకు తిండి లేకుండా దేవుడు చేశాడు అని మనం ఎన్నిసార్లు అనలేదు? మనల్ని ఇలాంటి కష్ట మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు, నాకు అక్కడైతే బాగుండేది, ఇక్కడైతే బాగుండేది మనం ఎన్నిసార్లు అంటున్నాం? ఇదే సరైన సమయం మనం మారుమనసు పొందడానికి. దేవుని మార్గంలో నడిచేటప్పుడు విధేయతతో నడిచి ఆయన వైపే చూస్తూ ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. పక్కన చెప్పండి, విధేయత కలిగి ఉండు. దేవుని వాక్యానికి, దైవజనుని నాయకత్వానికి లోబడి ఉండు. సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, అవిశ్వాసంగా ఉండద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఒకసారి నుంచుందాం మనం వాక్య నిమిత్తం. ప్రేయర్. వాక్య నిమిత్తం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకల మా ప్రియ పల్లపు తండ్రి, మీ బంగారు పాదరవదం స్తోత్రం చెల్లించుకున్నాయన. ఇంతవరకు నా ప్రభా, నా దేవ, నా తండ్రి వర్తమానంలో మీరు ఉన్నారు. నా ప్రభా, నా దేవ, మీకు స్తోత్రం నా ప్రభా. విరిగి నలిగిన హృదయం మీకు ఇష్టమైన బలియాగం నా తండ్రి దేవా, మీ స్తోత్రం. స్తుతి చెల్లించుట యథార్థంలో శోభస్కరం చెప్పిన దేవా, మీకు స్తోత్రం నా ప్రభా. మీ ఎందు విధేయత కలిగి భయం భక్తి కలిగి జీవిస్తానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రం నా ప్రభా. మీ దాసుని దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. చేరి వచ్చిన ప్రతిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యమని వెలుగులోనే నడిపించండి దేవా. మీకు స్తోత్రం నా ప్రభా. ఇంతవరకు జరిగిన నా తండ్రి వర్తమానం దీవించమని, మీ కృపల వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుతామండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఏం శబ్దం వినపడడం లేదు. హల్లెలూయా, ఇప్పుడు పర్లేదు. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా అనమన్నానంటే ఎంత గట్టిగా మనం కేకలు వేస్తామో, దేవుని స్తుతిస్తామో, దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఒక మాట గుర్తొచ్చింది. యెహోషువ ఎంత బలమైన నాయకుడో తెలుసు కదా. జాషువ అంటాం కదా. మోషే తర్వాత యెహోషువ గొప్ప నాయకుడు. నేను ఒక మాట చెప్తాను. మొన్న శుక్రవారం చెప్పాను, తెలిసిన వాళ్ళు చెప్పొద్దండి. ఎరుకో గోడలు ఉన్నాయి, కోట గోడలు ఎలా కూలిపోయాయి ఎవరని చెప్తారా? మొన్న విన్నోళ్ళు చెప్పొద్దండి. ఎలా కూల్చబడ్డాయో గోడలు చెప్తారా ఎవరైనా? ఏమ్మా? బూరలు ఊదినప్పుడా? 7 రోజులు తిరిగారు. రోజుకు ఒకసారి, 7వ రోజు 7 సార్లు తిరిగారు. బూరలు ఊదారు. బూరలు ఊదితే ఎరుకో గోడలు కూలాయా? ఎలా కూలాయి చెప్పండి. చూడండి, అదొకటి చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు, చూడండి, ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంతగా దేవుని సన్నిధికి వచ్చి మనం హల్లెలూయా, హల్లెలూయా, దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని ఎన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటామో సాతాను యొక్క కోట గోడలు కూల్చబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చి కేవలము దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలని మనం అనుకుంటూ ఉంటే చాలు కదా. అనుకుంటూ ఉంటే చాలు, దేవుని స్తోత్రాలు చెప్తూ ఉంటే చాలు, ఎన్నో కోట గోడలు కూల్చబడతాయి. ఎన్నో ఆయుధాలు తీసుకురాలేదు, సుత్తులు తీసుకురాలేదు, లేకపోతే ఆ బూరలు ఊదినప్పుడు పడిపోలేదు. ప్రజలందరూ కేకలు వేయగా ఆ ధ్వనికి, ఆ యొక్క కేకల యొక్క స్వరానికి ఆ కోట గోడలు కూల్చబడ్డాయి. అందుకే మనకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోకూడదు, దేవుని ఆరాధించడం మర్చిపోకూడదు. నీకు వందనాలు ప్రభా అని స్తోత్రాలు చెల్లించడం మర్చిపోకూడదు. దేవుని మందిరానికి వచ్చి యేసయ్యా నీకు వందనాలు, నీకు యేసయ్య వందనాలు అని ఎన్నిసార్లు మనం చెప్పుకుంటున్నామో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎన్నోసార్లు మనం అలా చెప్తా ఉంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ పలికినటువంటి ఆ మాటలకు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఎంతో విజయం ఇస్తాడు, ఎంతో విడుదల కలుగుతుంది మనకు. అందుకని ఎప్పుడు కూడా మనము స్తుతించడం మానకూడదు, దేవుని స్తోత్రాలు చెల్లించడం మానకూడదు. ఇక్కడికి వచ్చి మౌనంగా నోరే తెరవకోకుండా, మాట్లాడుకోకుండా మనం అలాగే ఉండి అలాగే వచ్చి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వచ్చాక దేవా నీకు వందనాలు, నన్ను కాపాడినందుకు వందనాలు, నా జీవితంలో నువ్వు చేసిన మేలకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, నువ్వు చేసిన మేలన్నిటికీ కృతజ్ఞతలు ప్రభా అని మనం నోరు తెరిచి మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. అంటే పక్కన వాళ్ళకి వినపడకపోయినా మనం మన మనసులో అయినా నోరులో కొంచెం మన వరకైనా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందము, ఎంతో ఆశీర్వాదం. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దయచేసి అందరం తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలంగా, దేవుని రాజ్య వారసులంగా, నేను నీ బిడ్డను ప్రభువా అనేటువంటి ఆ యొక్క గొప్ప నిశ్చయతోటి ఆయన రాజ్యానికి మనము వెళ్ళేటువంటి బిడ్డలం కాబట్టి ఆయన రక్త మాంసముల్లో మన పాలిభాగస్తులమై ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మనం రక్షింపబడినటువంటి వారంగా ఈ లోకంలో ఆయన బిడ్డలంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన రక్త మాంసముల్లో మనం పాలిభాగస్తులమై ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలంగా ఉంటున్నాం. అందుకనే మన జీవితాలు మనము పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. అందరము తల వంచి కళ్ళు మూసుకుందాం. మన జీవితము మనం పరీక్ష చేసుకుందాం.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలో త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాము. ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకుందాం.